వారములు దేవుడి సన్నిధిలో కూడి వచ్చి ఆరాధించడానికి దేవుడు భాగ్యం ఇచ్చిన కాబట్టి దేవునికి స్తోత్రం. సంఖ్యాకాండము 1 నుండి 59 వరకు మీరు చదివిందా లేదా తెలియదు. మీరు ఇంటికి వెళ్ళి ఎప్పుడైనా సమయం దొరికితే చదవండి. అక్కడ 7వ అధ్యాయంలో 1200 ఇశ్రాయేలీలు ప్రధానులు తీసుకొని వచ్చిన అర్పణ గురించి రాయబడింది. ఒకసారి కూడా చెప్తున్నాను. 1200 ఇశ్రాయేలు ప్రజలలో తీసుకొని వచ్చిన అర్పణ 12 పేరు కొంటున్న వడివాడనే కురిచాన 7వ అధ్యాయంలో ఎడిదిరిగినది. అది తీసుకొని వచ్చి మోసకి ఇచ్చినట్టుగా రాయబడింది. మోసడు కైలదుకొండు కొడుతూ എന്നാണ് ఎదిరిగినది. ఈ అర్పణ అర్చన వారి గురించి బైబిల్లో ఏం చెప్తున్నారండి? 2-3 మాటలు చెప్పి ముందుకు కొనసాగించడానికి నేను కోరుతున్నానండి. స్తోత్రం. నిర్గమకాండము 25వ అధ్యాయము, దానిలో మొదటివైన యాత్రా పుస్తకం 25వ అధ్యాయం 3వ వాక్యం వాయించాక యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నాకు ప్రతిష్ఠార్పణ తీసుకొని మీరు వారి యొక్క తీసుకొనవలసిన అర్పణలు లేవనగా బంగారు వెండి ఇత్తడి. 25:1 నుండి యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నాకు ప్రతిష్ఠార్పణము తీసుకొని రండని ఇశ్రాయేలుతో చెప్పుము. మనసు పూర్వకముగా అర్పించు ప్రతి సోదరం ఎలాగే అర్పించాలి? నీ తెచ్చిన అర్పణలు మనస్సు పూర్తిగా అర్పించాలి. నీ കൊണ്ടുവരുന്ന വഴിപാട് നല്ല മനസ്സോടെ കൊണ്ടുവരണം. ഒരു స్తోత్రం പറഞ്ഞ ఎలాగ తీసుకొని రావాలి? ఎలాగ తీసుకొని రావాలి? అయ్యో ఈరోజు ఆరాధనకి రావాలని అనుకొని మనసు బాధపడి వచ్చినావు కాదు. అలాగండి అర్పణ దేవుడు దీవించాడు. అయ్యో ఈ ഞായറാഴ്ച എങ്ങനെയെങ്കിലും ഒന്ന് ചർച്ചയ്ക്ക് അങ്ങനെയല്ല, നല്ല മനസ്സോട് നീ കൊണ്ടുവരണം. తీసుకొని రావాలి మనస్సు పూర్వ అంటే 35 అన్నారు యాత్రా పుస్తకం 35ന്റെ 5వ వాక్యం యాత్ర నిర్గమకాండ 35లో 5వ వాక్యం కూడా చూడండి, అక్కడ కూడా ఉంది. మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయండి. ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతి వాడు యెహోవా సేవ నిమిత్తము బంగారము వెండి ఇత్తడి. అక్కడ బుద్ధి పుట్టిన മലയാളം ബൈബിള് മഞ്ച് മനസ്സുന്നവാണ്. തെലുങ്കില് അവിടെ എഴുതിക്കുന്നത് ബുദ്ധിയുള്ളവർ. ശരിയാ, നല്ലതാണ്. സ്തോത്രം കൽപ്പിക്കുന്നു. നീ കൊണ്ടുവരുന്ന വഴിപാട് നല്ല മനസ്സുണ്ടായിരിക്കണം. തെലുങ്കിലേക്ക് വന്നാൽ നല്ല ബുദ്ധി పుట్టిన వారుగా. ఇప్పుడు దేవునికి అర్పించిన అర్పణ ఎలా అర్పించాలి? మనస్సుతో అర్పించాలి, నల్ల మనస్సుతో అర్పించాలి. ఆది కాండములు మీకు అందరికి తెలిసింది, నేను చదివించి చెప్పడానికి సమయం ఎడుకునిല്ല. 4వ అధ్యాయములో 2 సహోదరులు దేవుడి సంతలో అర్పణ తెచ్చి వచ్చారు. 2 సహోదరులు, ఒకటి హేబేలు, ఇంకొకటి హాబేలు. ఒక ఆయన 2 ఒక్క కడుపులు పుట్టినవాడే, ఒక్క ఇంటిలో వారే, ఒక్క ഇద్దరు ആരാധന చేసినవాడు. ഈ 2 പേരും ഒരു വീട്ടിൽ ജനിച്ചവർ, ഒരമ്മയുടെ ഉദരത്തിൽ നിന്ന് വന്നവർ, 2 പേരും കൊണ്ടുവരികയാണ് అర్పణ. దేవుడు ఎవరు అర్పణలో దేవుడు దీవించారు? హేబేలు. చెప్పాలి కదండి. హేబేలు ఎక్కడ లక్ష్య పెట్టారు? దేవుడు ఎక్కడ లక్ష్య పెట్టారు? హేబేలు కూడా తన మందలో తొలిన పుట్టిన వాటిలో నవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబేలు అతని అర్పణను లక్ష్య పెట్టాను. దేవుడు ఎక్కడ లక్ష్య పెట్టారు? దేవుడు ఎవరిలో ప్రసాదించదు? నేను మళ్ళీగా చెప్తున్నాను, దేవుడు ఎవరు లక్ష్య పెట్టారు? హేబేలు మీద
హేబేలు మీద లక్ష్య పెట్టిన తర్వాత యాగం మీద అర్పణ పెట్టాడు. నీ తీసుకొని వస్తువును కాదు దేవుడు, తీసుకొని వచ్చిన వస్తువును కాదు దేవుడు, ఎవరు తీసుకొని వచ్చిన నిన్ను കൊണ്ടുവരുന്ന യാഗത്തിലല്ല ദൈവം നോക്കുന്നത്, നിന്നെ ആ ദൈവം നോക്കുന്നത്. ആബേലിലും അവന്റെ യാഗത്തിലും ഫസ്റ്റ് ആബേലിൽ ദൈവം പ്രസാദിച്ചു, రెండవది అవన వழிవాడిలు. హలో, మొదటి నీ తెచ్చి వచ్చిన వస్తువు నీ మంచి మనసుతో తెచ్చి వచ్చిందా లేదా అని చూసి దేవుడు ఏం చేయబోతున్నారు, లక్ష్య పట్టబోతున్నారు. స్తోత్రం కలిగింది. పాత నిబంధనల వస్తువుల కోసం ప్రధానం ఉన్నప్పుడు, కొత్త నిబంధనల వస్తు కోసం కాదు, വ്യക്തി కోసం. പഴയ നിയമത്തിലെ വസ്തുവിലാണ് ദൈവം പ്രസാദിക്കുന്നെങ്കിൽ പുതിയ നിയമത്തിൽ വ്യക്തിയിലാ ദൈവം. അയ്യോ, എന്നാ ഉണങ്ങിയാണ് സ്തോത്രം కలిగిన నేను చెప్పుకొని వచ్చినది ఏమండి, అర్పణ ఎలాగ తెచ్చి రావాలి, മനസ്ഫൂർത്തിగా ఎలాగ తెచ్చి రావాలి, നല്ല മനസ്സോടെ കൊണ്ടുവരുന്നതിനെ ദൈവ സ്നേഹിക്കുന്നത്. അങ്ങനെയാണല്ലോ. కొరింథీ పత్రికలోకి రండి, 2 కొరింథీ పత్రికలే కదా, 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 7వ వాక్యం, 2 కొరింథీ 9వ అధ్యాయం 7వ వాక్యం వాయించండి. 2 బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఏంటి మీకు అర్థమైందండి? ఇచ్చినప్పుడు తర్వాత అలాగే కాదండి, 4 విషయం అక్కడ ఉందండి. నీ ఎందుకు గాబరపడుతున్నారు అక్కడ? 2 బలవంతంగా కాదు, 3 హృదయములు నిశ్చయములతో ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. ఆమేన్ చెప్పండి. ఎలాగ ఇచ్చిన వాడికి ప్రేమిస్తుంది, ఎలాగ ఇచ్చిన వాడికి ఆయన పైన 2 3 కాకుండా సనగలు ఆడకుండా, అయ్యో కాணிకలు ఇవ్వు ఉవ్వు ఉవ్వు కాదు, ఇచ్చుకోవాలని మనసులో ఉండాలి. ఇవ్వు అంటే చెప్పడం కాదు, బలవంతంగా చేయకుండా. భాష గారి కాணிకలు అడిగిందా, సనగలు ఆడకూడదు. സഹോദര മേടിച്ചോ, പൈസ മേടിച്ചോ, അത് ചോദിച്ചു നീ എന്ത് ചെയ്യരുത് പറയരുത്. നല്ല മനസ്സോടെ കൊണ്ടുവന്നാൽ ദൈവം നിന്നെ സ്നേഹിക്കും. అలాగా మంచి మనసు, మంచి ఉత్సాహంతో తెచ్చి వచ్చినది దేవుడు ఏమవుతున్నారు, ప్రేమిస్తుంది. వ్యక్తిని ప్రేమించిన దేవుడు వస్తువుని కంటే దేవుడికి ఇష్టం. చాలా మంది ఏం చేస్తున్నారు, ఏంటి దేవునికి ఇచ్చిన ఎలాగా సనగలాడి ఎంత ఇస్తా, ఎంత ఇస్తా, అయ్యారు అడగాలి, ఎంత ఇస్తా. ఇప్పుడు నొక్కి నొక్కి అది ఇష్టం లేకుండా ఇస్తాను, 2000 ఇస్తాను అని. పాడి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎంత ఇస్తాను చెప్పరు. అది రాసిన మొత్తం తీసుకొని, ఏసయ్యా నీ ఒక పాడి అయితే బాగుంది. అది നിങ്ങൾക്ക് മനസ്സിലാകണ്ട, ഇവർക്ക് മനസ്സിലാകാനാണ്. స్తోత్రం తెలియదు. డాక్టర్ అడిగించింది ఎത്ര పైస అడుగుతుందని నో ప్రాబ్లం. డాక్టర్ గారికి సమస్య లేదు, కానీ దేవుడు కొరకు అప్పుడే సణుగులు అప్పుడేం ఉత్సాహం ఉండదు. బలవంతంగా నొక్కి ఆవులకు పాలు, అవునా అఖిల పాలు ఎలాగ తీసుకున్నారు, పిండి తెచ్చి పశు పాలు కొడుకున్న వాళ్ళు നമ്മുടെ విశ్వాసం నమ్మ పిండి తెచ్చి చిరువెళ్ళం ఇలాగా గట్టిగా. కొందరికి మ్యాచెస్ వెళ్ళినా అగ్గిపడడం గట్టిగా ముట్టితే వెలుగుతుంది. ചിലർ തീപ്പെട്ടി പോലെ എങ്ങനെ കുത്തി 4 കുത്തി ഒന്ന്
కొందరు ఎలాగా ఉంటుంది, తేనీగులు వలన తేనీచ పోలే కొడుతున్నాయి. అది కరెక్ట్గా ఇంజన కొడుతుండే ఎలాగ వస్తున్నారండి? తేనె ఈగలు ఎలాగ వస్తున్నారు? అదే కదా, ఏ ప్రాబ్లం లేదు, అది లెగచ్చుకొనే ఉంటాం. అలాగంటే వాడికి దేవుడు దేవిస్తాను. దేవునికి స్తోత్రం కదా. హల్లెలూయా. దేవునికి ఇవ్వబడినప్పుడు మీరేం చేయాలి? బలవంతంగా కాదు, నీ ఆరాధన బలవంతం కాదు, నీ ఏం చేయాలి? లేవియా పుస్తకం 1వ అధ్యాయం వాయించడం, 1వ అధ్యాయం 2వ వాక్యం. లేవియా కాండ 1-2 వాక్యం చూడండి. త్వరగా నేను మాట ముగిస్తున్నాను త్వరగా. యెహోవా మోషేకు పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, మీలో ఎవరైనాను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి గాని, గొర్రెల మందలో నుండి గాని, మేకల మందలో నుండి గాని దానిని తీసుకొని రావలెను. అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవులలోనిదైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకొని రావలెను. కానీ యెహోవా సన్నిధి అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారములకు దానిని తీసుకొని రావలెను. అతడు దహన బలిగా సరే తెలుగులో ఆ పదం లేదు. ఇది 2వ వాక్యం ఒకసారి చూడండి. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, మీలో ఎవరైనాను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి గాని, గొర్రెల మందలో నుండి గాని, మేకల మందలో నుండి గాని దాన్ని తీసుకొని రావలెను. దేవునికి స్తోత్రం. ఎక్కడ నుంచి తీసుకొని రావాలి? నీ ఇంటిలో నుండి. ఎక్కడ? నీ వీటిలో ఉంటుంది. ఆరాధన మొదటి ఎక్కడ జరగాలి? ఇల్లు. అందరూ అనుకొని చర్చిలు వచ్చినప్పుడు ఆరాధన ఎవడే అంటే వీటిలో ఉంటున్నా. వీటిలో ఆరాధన మొదటి స్టార్ట్. 2వది ఎక్కడ? చర్చ్. దేవునికి స్తోత్రం. నేను చెప్పుకొని వచ్చినది ఏమనగా, దేవునికి ఆరాధన చేయనవాడు ఇంటిలోంచి రెడీగా వరాలి. స్తోత్రం. మరియా పెందలకు లేచి సుగంధ ద్రవ్యం ఎలాగ తెచ్చి వచ్చారు? ఇందులోండి నాకు తెలుసు, ఆయన యొక్క పదం అక్కడే ఉంది. సిద్ధపడి ఒరింగి అని ఆరాధన చేయడానికి ఎలాగ ఉండాలి? సిద్ధపాటు చేయాలి. కొందరికి ఎప్పుడు ఏం లేదు. ఓ స్తోత్రం కనుక అడాపిడి ఆరాధన కాదు. నీ ఆరాధన చేయని వాడు ఎలాగ ఉండాలి? ఆమేన్. ഞായറാഴ്ച 8 മണി വരെ കിടന്നുറങ്ങിയിട്ട് ചാടി മറിഞ്ഞ് കയറി വരരുത്. ഞായറാഴ്ച ఏం చేయరు? 8 గంటల వరకు 7 గంటల వరకు పడుకున్న తర్వాత వచ్చి అటు ఇటు తెచ్చి ఈ కాకి చూసినట్టుగా చర్చి లోపలికి ఆరాధనకి తెలియదు ఎప్పుడు రావాలి, ఎప్పుడు వెళ్ళాలి. సిద్ధపాడు ఉన్నవాడు ముందు వస్తుంది, సిద్ధపాడు లేనివాడు మరి సోదరం. మొన్న నేను మ్యారేజ్కి వెళ్ళాను. మ్యారేజ్ వాకింగ్ చెప్పడానికి అక్కడ వెళ్ళి 11 అక్కడ 10:30 నుంచి కూచి 12:30 అయినప్పుడు అదుగో వస్తున్నారు. ఎవరు? అరే పెళ్లి కుమారుడు. ఆ పెళ్లి కుమారుడు ఈ ఆడు ఒక్కసారి వచ్చి ఇలా చేశాడు. ఏంటి ఈ గుంపులు లోపలు ఈ ఎలకలు వచ్చి ఎలకలు వచ్చి ఇలాగ చూసినట్టు బయటికి వెళ్ళేది. 2 సార్లు చూసిన తర్వాత బయటికి వచ్చాడు. స్తోత్రం కలిగింది. చెప్పవలసిన కొన్ని చెప్పారు కానీ నాకు బాగా నొప్పి వచ్చింది. పోనండి. స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఇక్కడ నుండి జోడిపాట ఇక్కడ నుండి 8 గంటలకు ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నవారు బయటికి వచ్చిన 12:30 അല്ലേ? ഞങ്ങൾ കല്യാണത്തിന് പോയ കാര്യം പറയാ. ഇവിടെ അവിടുത്തെ 10:30 പോയിരുന്നിട്ട് 12:30 അവരെല്ലാം ചാടി പുറത്തിറങ്ങിയത്. സ്തോത്രം. ആമേൻ. എൻ്റെ സ്വഭാവത്തിനാണ് ഞാൻ അപ്പോഴേ തിരിച്ചു പോരുന്നത്. സ്വഭാവം കണ്ട് ഞാൻ അപ്പോഴേ തിരിച്ചു പോരുന്നത്. మాంత్రిక లక్షణాలు తీసుకొని వస్తున్నారు. ఒప్పుకొడులు అని పెట్టుకొని వస్తున్నారు. అందుకే 12 నీకేం లేదు. సిద్ధపాటు కలిగి ఆరాధన చెయ్యాలి. ఆరాధనకి ఏముండాలి? స్తోత్రం కలిగిన
ఇప్పుడు సిద్ధపాటు కలిగి నీ ఏం చేయాలి? నీ అర్పణ తెచ్చి రావాలి. ఆరాధించిన దేవుడి బిడ్డల సిద్ధపాటు కలిగి ఆరాధనకి రావాలి. అటువంటి ఆరాధన దేవుడు దీవిస్తాడు. సిద్ధపాటు కలిగి ఏం చేయాలి? అది అనగా చేసిన వాడు అఖిల ఇలా మంచి మనసు ఉండాలి. ఎంతమ్మా నీ చర్చికి రాదు? నేను అడగాల? నా పని అడగడం కాదు, చెప్పడమే. నీకేముండాలి? బాధ్యత ఉండాలి, సిద్ధపాటు ఉండాలి. నీకేముండాలి? ఎందుకు? ఎందుకు? దేనికి? ఆరాధనకి ఏముండాలి? సిద్ధపాటు ఉండాలి. స్తోత్రం కలిగినగా ఎవరికి ఆరాధించాలి? దేవునికి ఆరాధించడానికి. స్తోత్రం కలిగినగా దేవునికి ఆరాధించిన దేవుడి బిడ్డలకు సిద్ధపాటు లేని వాడు ఆరాధనలు దేవుడు దీవించరు. ఒరుకమిల్లాంటి ఆరాధనలు వాసన ఉండాలి. ఒక ప్రస్తుతి సిద్ధపాటు కలిగి ఆరాధించిన దేవుడి బిడ్డలుగా మారుగా. హల్లెలూయా. అన్ని ఉప్పుమొత్తున్నారు చెప్పడానికి. సమయానికి భయపడుతున్నారు. సరే అండి, అది చెప్పిన వాక్యములకి మనం ఇది ఉండాలి కదా. 7వ అధ్యాయంలోకి రండి. 7వ వాక్యం చూడండి. 7వ వాక్యం 7వ అధ్యాయం 7వ వాక్యం. సంఖ్యాకాండం. అతడు 2 బండ్లను 4 ఎద్దులను వారి వారి సేవ చొప్పున గెహోర్తనీయులకు ఇచ్చాను. 9 వరకు చదవరా. అతడు 4 బండ్లను 8 ఎద్దులను యాజకుడగుడు అహరోను కుమారుడైన ఈతామారు చేతి కింద సేవ చెయ్యు మెరారీయులకు వారి వారి సేవ చొప్పున ఇచ్చాను. కహాతీయులకు ఇయ్యలేదు. అయ్యో, అక్కడ గొడవ అయిందా చూడరా. అనగా అక్కడ గొడవ అయిందా? గొడవ అయిందా? అదే రాయగడ సంఘం కాదు. అక్కడ చదివిన వాక్యం అర్థమైందా? ఏడి 4 ఎద్దులను వారి వారి సేవ చొప్పున గెహోర్తనీయులకు ఇచ్చాను. అతడు 4 బండ్లను 8 ఎద్దులను యాజకుడు అహరోను కుమారుడైన ఈతామారు చేతి కింద సేవ చెయ్యు మెరారీయులకు వారి వారి సేవ చొప్పున ఇచ్చాను. కహాతీయులకు ఇయ్యలేదు. అందుకే ఇవ్వలేనాడు పర్వాలేదు. ఇవ్వలేకపోతే ఏమవుతుంది? കുറച്ച് പേർക്ക് കൊടുത്തു, കുറച്ച് പേർക്ക് കൊടുത്തില്ല. അവിടെ വഴക്കുണ്ടായിരുന്നില്ല. కొందరికి ఇచ్చారు, కొందరికి అది ఎక్కువ ఇవ్వలే. కొందరికి ఎక్కువ, కొందరికి ఎక్కువ, కొందరికి తక్కువ, కొందరికి ఇవ్వలే. బైబిల్ చదవలేదు మీకు అందుకంటే. కొందరికి ఎక్కువ. ఇక్కడికి 2 ఎద్దులు వండి, ఒకడికి 4, ఒకరికి ഇവലേന് പാടില്ല. നീ ആയിത്തെ കിട്ടാത്തവര് നീ ആണെങ്കിലോ യേശു 5000 പേർക്ക് റൊട്ടി കൊടുത്തു. ഏറ്റവും അവസാനം ഇരുന്നവന്റെ മനസ്സെന്ത് മനസ്സാണ്? ഏറ്റവും അവസാനം ഇരുന്നില്ലേ ഒരു പുള്ളി? 25,000 പേര് 5000 പേരിരിക്കല്ലേ ഏറ്റവും അവസാനം ഇരിക്കുന്നവൻ. 25,000 5,000 ఇళ్ళకి పందులకి కూర్చున్నారు కదా. ఆ చివరికి కూర్చున్న మీ గురించి కదమ్మా, చివరికి కూర్చున్న అమ్మో ఆవిడ తమ్ముడో గురించి అడగండి. నీ మనసు ఏంటండి? మనమైతే వస్తున్నారా? స్తోత్రం. అది ఎందుకు అలాగ చెయ్యలేదంటే ఇచ్చిన యేసయ్య ఆయన కాబట్టి దొరుకుతుంది. స్తోత్రం చెప్పాలి. కొందరికి ఏమిచ్చారు? 2 ఎద్దుల బండి. కొందరికి കുറച്ച് പേർക്ക് എന്ത് ചെയ്തിരിക്കുന്നത്? 2 കാളവണ്ടി കൊടുത്തു. 2 പേർക്ക് വേറെ ഒരാൾക്ക് 4 കാളവണ്ടി കൊടുത്തു. ഒരാൾക്ക് ഒന്നും കൊടുത്തില്ല. അവനോട് പറഞ്ഞു ഇനി നീ ചൊന്നാ മതി എന്ന് പറഞ്ഞു. ఆడికి దేవుడు ఏం చెప్పారు? బండిలు తీసుకొని వెళ్ళడం కాక నీ ఏం చేయాలి?
ఏంటండి నీ భుజములపై మోసుకో. ఏంటండి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అలాగే అయితే రాయుడ చర్చి కట్టమంటే తోడు కొడక పట్టు ఆయన సంఘం కట్టడానికి భుజం ఇవ్వగలుగుతారు. రాయుడ సంఘం ఇవ్వడానికి భుజం ఇటుకు పీకడానికి భుజం వేస్తారు. నాకు అప్పుడు కడుపు నొప్పి, అప్పుడు నాకు తలనొప్పి, అప్పుడు నాకు మెడ నొప్పి. అమ్మో అప్పుడు అక్కడ ఎందుకరా యాక్టింగ్. నీ మోయ లేకపోతే మోయన వాడుతూ దేవుడు తీసుకోలేదు. మరి జీవితంలో నీ చమకం తెలుగు చమకంగా చూడదన్న దయ్యం ఉండరు. నీకు అర్థం అవ్వాలి. నీ భుజములు మోయలేకపోతే మోయడానికి శక్తి కలిగిన వాడికి దేవుడు తెచ్చి వచ్చింది. ఇది దేవుడి పని, ఇది ఆపడానికి ఆవదండి, ఇది మోయడానికి దేవుడి మధ్యకు తెచ్చి వస్తుంది. మందాసములు భుజం మీదే మోయాలి. మందాసం ఏం చేయాలి? మోయం దమ్ముందా? చర్చవని ఇప్పుడు స్టార్ట్ అవుతున్నప్పుడు తెలుసు దమ్ము. ചർച്ച ഇപ്പൊ തുടങ്ങുമല്ലോ. ഇപ്പൊ നിന്റെ ശക്തി എത്രയുണ്ടെന്ന് അപ്പൊ ഞാൻ നോക്കാം. సోదరు అది ఎందుకు నా చేతికి ఇది ఇచ్చారు? ఈ ప్రతిరోజు ఆడే చెప్తాను అవనాది సూత్ర అదే ఆడ అనుకున్నారు. కొత్త సంవత్సరం కొత్త ఆదివారం కదా, అదే అయ్యగారు వచ్చి కొట్టితే బాగుంది. പുതിയ വർഷം പുതിയ ഞായറാഴ്ച പെద్ద ഭാഷ വലിയ ഭാഷ രണ്ടടി അടിച്ചെന്ന് നന്നായി. നെഹെമ്യാവിന്റെ പുസ്തകത്തിൽ എഴുതിയിരിക്കുന്നത് അവിടെ പ്രഭുക്കന്മാർ ദൈവത്തിന്റെ വേലയ്ക്ക് ചുമന് കൊടുത്തില്ല. నెహెమ్యా గ్రంథంలో రాయబడిందంటే పెద్దలు దేవుడు సేవకు కోసము భుజం ఇవ్వాలి. హలో ఇవ్వలేకపోయిన వాడు పేరు నెహెమ్యా గ్రంథంలో రాయబడలేదు. 42 మంది పేరు ఆ దేవాలయం పని అదిగా గోడ కట్టడానికి సిద్ధపరిచిన 42 మంది పేరు ఆ పుస్తకంలో రాయబడింది. మొదలు పడిన 42 పేరుల పేరు ఆ పుస్తకంలో మీరు ఒక్క ఇంటిగా పడదేసే సంఘంతో ముట్టితే ఒక చిన్న వ్యక్తిని అక్కడ వేస్తాను అనుకో, అది ఆయన పుస్తకములు రాయబడి ఉంది. అదేది పుస్తకం? అదేది పుస్తకం? ఏది పుస్తకం తెలియదు. ఏ పుస్తకం? జ్ఞాపకార్థ గ్రంథం. మనకున్న జ్ఞాపకార్థ గ్రంథం ఏది గ్రంథం అంటే ఎవరైనా ఏదైనా చెప్తే అదే జ్ఞాపకార్థం. നമുക്ക് ജ്ഞാപകാർത്ഥ ഓർമ്മയുടെ പുസ്തകം ഏതെന്ന് ആരെങ്കിലും എന്തെങ്കിലും പറഞ്ഞത് അതെ ആരെങ്കിലും എന്തെങ്കിലും പറഞ്ഞത് അത് ഓർമ്മയുടെ പുസ്തകം. ഹലോ ఎవరైనా ఏదైనా చెప్తే అదే జ్ఞాపకార్థ గ్రంథం. ఆ గ్రంథం యేసు నామములో బై ఆ గ్రంథం కాదు, దేవుడి గ్రంథము. నీ చెయ్యిన మంచి పని మొత్తం రాయబడిన పుస్తకం పేరు നീ ദൈവത്തിന് വേണ്ടി ചെയ്യുന്ന നല്ല കാര്യങ്ങളല്ലോ എഴുതി വെക്കുന്ന പുസ്തകമാണ് ഓർമ്മയുടെ പുസ്തകം. അങ്ങനെയാണെങ്കിൽ നമ്മുടെ പാപം അവൻ എന്ത് ചെയ്യുന്നില്ല, ഓർക്കുന്നില്ല. సోదరం మన పాపం దేవుడు ఏం చేయను, జ్ఞాపకం చేయలేదు. మనము జ్ఞాపకం చేసినట్టుగా నిండిపోడు కాదు, సోదరం రాదు. ఏది పాపము ఇదన్నీ జ్ఞాపకంతో సోదరం
నిజం కాదా? ఈ రోజు తెల్లవారు లేచినప్పుడు అమ్మ 2 తిట్టు తిట్టితేను అనుకో, ఆరాధనకి నీ వస్తే అయ్యగారు అన్ని దేవుడికి దిగొస్తానని చెప్తే సోదరు రా. ఎందుకు అమ్మ രാവിലെ അമ്മ 2 വഴക്ക് പറഞ്ഞെന്ന് ഓർത്ത് വെച്ചിട്ട് കട്ടിക്ക് വഴക്ക് പറഞ്ഞെന്ന് വെച്ചാൽ ആരാധനയ്ക്ക് ദൈവം ഇറങ്ങി വരുന്നുണ്ടോ എന്ന് പറഞ്ഞിട്ട് സ്വത്രം അമ്മ പറഞ്ഞതെല്ലാം മനസ്സിനകത്തിരിക്കുക. దేవుడు ఏం చేయను లెక్కబడ్డ కాదు ఓర్తుంది. దేవుడు ఏం చేయను చెప్పు 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 మొత్తం చెప్పడానికి స్తోత్రం కలిగి చెప్పడానికి ఇష్టం ఉంది కానీ అర్థం 12 మందిలో 12 వ్యక్తులు ఇచ్చిన 5 వస్తువులు ఉంది. 12 వ్యక్తులు 5 వస్తువులు ఏంటి అంటే అదొక్కొక్క చెప్తే వింటారని ఆ మాట ముగిస్తున్నారండి. సరే అండి, చూడండి స్తోత్రం. సంఖ్యాకాండం లెక్కనండి, దాని మొదటి 7:13 చదవండి. 13:44 మీరు 1 ఇత్తడి చదువు. వెండి 1 వెండి. అదే వ్యక్తి ఇచ్చినది. ఇంకా కొందరు ఇచ్చారు ఏంటంటే స్తోత్రం బంగారం 44లో బంగారం ఉంది. అవును స్తోత్రం చెప్పండి. ఏమి ఇచ్చారు? వెండి స్వర్ణం. ఏది ఇచ్చారు? స్తోత్రం ఏది ఇచ్చారు? అలాగే ఎందుకు ఇచ్చారు? దేవాలయ పని. అవును కదా? అలాగే యేసు నామములు నీ చెవిలు ఉన్నది, ముక్కులు ఉన్నది, మెడ మీద ఉన్నది ఇవ్వండి. బ్యాంగిల్ ఉన్నది కూడా ఇవ్వండి. ഇവരുടെ മൂക്കിലുള്ളത്, ഇവരുടെ മൂക്കിലുള്ളത്, ഇവരുടെ കഴുത്തിലുള്ളത്, ബാങ്കിൽ അവിടെ വെച്ച് പൈസ എടുത്തു, അതെല്ലാം ജോണി പാസ്റ്റർക്ക് ചർച്ച കെട്ടട്ടെ. ఆడిచ్చారు నీ ఊరా, నీ చదవద్దు. ఆ వాక్యం ఏం చేయొద్దు. ఎందుకు? ఇవ్వలేను కాబట్టి నీ తరాతది కూడా ఆ వాక్యం కట్టు. పోనండి, సమయం పోయింది. రెండో వ్యక్తి 7 ఇంకా ఇచ్చినది చూడండి. 13వ వాక్యం. 13వ వాక్యం. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులములు ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఈ రెండింటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండెను. స్తోత్రం. రెండవది ఏమిచ్చాడండి? నైవేద్యం. పచ్చ నైవేద్య కొరకున్న సామగ్రి. ఏదేది? ఏమిచ్చారు? ఆయిల్ ఇచ్చారు, నూనె. అదే నూనె ఇచ్చారు. ఇంకా ఏమి ఇచ్చారు? పిండి ఇచ్చారు. ఏమిచ్చారు? స్తోత్రం కలిగిన ఆరాధనకి బలి అర్పించడానికి ఏమిచ్చారండి? పచ్చ నివేద్య బలి కొరకు నూనె ఇచ్చారు. ఓ స్తోత్రం కలిగిన యేసయ్య మనం పిండి తిన్నాం లేదా యేసయ్య బియ్యం తిన్నాం. అందుకని కొందరి పాస్టర్ గారికి ఏం బియ్యం ఇవ్వరు. ഇത്രയും വർഷമായിട്ട് 25 വർഷമായിട്ട് ഈ സഭയുടെ പാസ്റ്റർ ഇപ്പോഴും ചില വീട്ടിൽ നിന്ന് ആഹാരം കഴിച്ചിട്ട് എന്നെ വിളിച്ചിട്ടില്ല. 25 సంవత్సరం నుండి ఈ సంఘంలో పాస్టర్ ఇప్పుడు కూడా అయ్యగారు మా ఇంటికి వచ్చి ఒకసారి భోజనం తినమని పిలవలేదు. అందుకని వందనాలు దేవా. అయ్యగారు ఈ రోజు గెంతి కొత్త సంవత్సరం కదా, స్టార్టింగ్ ఫస్ట్ గేర్ తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు ఏమంటే 4th గేర్కి వెళ్తుంది. భయంకర స్పీడ్ పోనండి. అప్పుడు 3 మూడవది ఏమిచ్చారు? 16వ వాక్యం.
దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రె పిల్లను, అపరాధ పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను. అపరాధ పాప బలికి ఏమి ఇచ్చారు? ఒక మేక పిల్ల. సోదరు మేక పిల్లని ఇచ్చారు. మన గారికి మేక లేదు కదా, നമുക്കാർക്ക് ആടില്ലാത്ത ഒരു സ്വന്തം ഉള്ള ആടിന്റെ പുറകെ ജോലി പർസൻ നടക്കുക. മുന്നേ മേക്കല എനിക്കെങ്കിലും ഞാൻ തിరుగుతున్నారు. శుక్రవారం ఈ మేకకి కనిపిస్తుంది, ఆదివారం ఈ మేకకి కనిపిస్తుంది, మళ్ళీ కనపడవు. ఆదివారము ఈ మేకకి కనిపిస్తుంది, అది కొన్ని మేక, కొందరు మేక లేదు, ఆదివారం లేదు. నిన్నేక హాస్పిటల్ దెయ్యం గేటు నీ ఆరాధనకి రాకుండా నీ ఇంటిని కూర్చి ఈ సంవత్సరం ఉండిన ఏడల పెట్టి తయారవుతుంది. అది కరెక్ట్. ఆరాధనకి వీటిలో ఇరికిందని పెట్టి దైవం రెడీ అవుతుంది. మొదటి సంవత్సరం ఆపుతాను, ఇది కూడా ఆపు, కొద్ది గట్టిగిద్దు.